కూటమి ప్రభుత్వానికి ప్రజాపక్షం పార్టీ నమస్కారములు. అరే ఈ మధ్యకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదం మీద కల్తీ జరిగిందని కొంతమంది, జరగలేదని కొంతమంది అనేక విధాలుగా పరిపరి విధాలుగా ఈ ప్రెస్లో రావడము జరిగితే దానికి ఒక ఆయన సుప్రీంకోర్టులో పిల్లు వేస్తే ఆ పిల్లు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక సిట్టును సిబిఐ వాళ్ళ చేత ఒక సిట్టును ఏర్పాటు చేసి దీన్ని పూర్తిగా విచారించి ఒక నివేదిక సమర్పించమని చెప్పి జరిగింది. ఆ నివేదికను ఏదో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నిన్ననో సమర్పించారు. ఆ నివేదిక మీద మళ్ళా ప్రభుత్వము ఒక విచారణ కమిటీ వేయడం అంటే సుప్రీంకోర్టు కన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ పెద్దదే, మేధావులా. సో దీని మీద పదే పదే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాద లడ్డూ మీద కల్తీ జరిగిందని ఇట్లా ఈ విధంగా పుంకాలుగా వ్యాసాలు రాయడము. ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎతికినా, తెలుగు వాళ్ళు ఎతికినా అందరికీ తెలుసు ఈ రాజకీయ స్వార్థం కోసం వీళ్ళన్నీ చేస్తున్నారని. బట్ ఇదే వార్తలు ఇంగ్లీష్ పేపర్లు వస్తే ప్రపంచవ్యాప్తంగా పోతాయి. సో ఈ విధంగా చేయడం మీరు స్వామివారి పవిత్రను దెబ్బతీయడం కాదా? ఎందుకు దీనికి ఇంతటితో పోలీస్ స్టాప్ చెప్పకూడదు? 2014 నుండి మీ కూటమి ప్రభుత్వం 2014 నుండి 19 వరకు రోజు లక్షలాది మంది ప్రజలు, భక్తులు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని లడ్డు ప్రసాదం తీసుకొని పోతూ ఉన్నారు. సో ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలే ఎవరిగా కానీ. అదేవిధంగా 2019 నుండి 2024 కూడా ఆ ప్రభుత్వంలో కూడా రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు, లడ్డు ప్రసాదాలు తీసుకుంటానన్నారు, అన్నీ జరుగుతున్నాయి. మరి మీరు వచ్చినాక 2024లో వచ్చినాక మరి మీరు పెట్టిందే కదా కల్తీ జరిగిందని దాని మీద సిట్టు వేశారు. వాళ్ళు ఏం చెప్పినారో ఏమో తెలియదు. మళ్ళీ మీరు దాని మీద ఒక విచారణ కలిగి ఎందుకు ఈ విధంగా దీన్ని స్వామివారిని ఎందుకు అపవిత్రం చేస్తారు మీరు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు దీని మీద పూర్తిగా మానుకొని మీరు స్వామివారి పవిత్రతకు భంగం కలిగించకుండా మానుకోవాలని ప్రజాపక్షం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మీకు.